కాసేపట్లో తమిళనాడు సీఎంగా నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే చెన్నైలోని నెహ్రూ స్టేడియానికి చేరుకున్నారు విజయ్. కాసేపట్లో రాహుల్ గాంధీ కూడా హాజరవుతారు. చెన్నైలో విజయ్ ప్రమాణ స్వీకారం కోసం 20 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి కోలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం పంపారు. ఇప్పటికే నెహ్రూ స్టేడియానికి టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు చేరుకుంటున్నారు. దీంతో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. లక్షల్లో అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, క్రౌడ్ మేనేజ్మెంట్ పై చెన్నై పోలీసులు ఫోకస్ చేశారు. ఎన్నో ట్విస్టులు, అనూహ్య పరిణామాల మధ్య ఎట్టకేలకు తమిళనాడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాసేపట్లోనే విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 5 పార్టీల మద్దతుతో టీవీకే 120 సీట్లు కూడగట్టుకున్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 13న అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలి. టీవీకే ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్ ఇప్పటికే ఒక జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్ద అట్టిపెట్టుకుని పార్టీ కన్వీనర్ సెంగొట్టియాన్కు ప్రజా పనులు, పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సి ఆనంద్కు మున్సిపల్ శాఖ, పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్ శాఖ, పార్టీ సంయుక్త కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్ కు విద్యుత్, పార్టీ ముఖ్య నేత అరుణ్ రాజ్ కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖ, పార్టీ కోశాధికారి వెంకటరామన్ కు పాఠశాల విద్యాశాఖ, రాజమోహన్ కు ఆది ద్రవిడ సంక్షేమం, ముస్తఫాకు మైనారిటీ సంక్షేమ శాఖ అప్పగించే విధంగా తొలి జాబితా సిద్ధమైనట్లుగా తమిళనాడు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాసేపట్లోనే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే టీవీకే అధినేత విజయ్ నెహ్రూ స్టేడియానికి చేరుకున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కాసేపట్లోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా కూడా నేడు మరికొద్ది సేపట్లో అంటే 10 గంటల సమయానికి టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అనేక ఒడిదుడుకుల నడుమ, అవాంతరాల నడుమ ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిన్నటి వరకు కూడా విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేటువంటి ఒక ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. 108 స్థానాలతో అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా గెలుపొందినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ 118 కూడగట్టడానికి తీవ్రంగా శ్రమించారు విజయ్. దాదాపు 5 రోజుల పాటు ఆ శ్రమ అనంతరం కూడా చివరి నిమిషంలో వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో ఎట్టకేలకు ప్రభుత్వానికి ఏర్పాటుకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 దాటి కూడా 121 స్థానాల్లో మద్దతు కూడగట్టగలిగాడు. వాటన్ని అనుమతి పత్రాలను గవర్నర్ కు సమర్పించిన అనంతరం నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో గవర్నర్ జోసెఫ్ విజయ్ ను తమిళనాడు ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ చేస్తూ కూడా అధికారిక ప్రకటన చేయడం జరిగింది. సో ఇవాళ ఆ పట్టాభిషేక మహోత్సవానికి చెన్నైలో ఉండేటువంటి నెహ్రూ ఇండోర్ స్టేడియం ముస్తాబైంది. పెద్ద ఎత్తున అభిమానులు, అదేవిధంగా టీవీకే సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్నప్పటికీ కూడా అనుమతి ఉండి పాస్ కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. కేవలం 8,000 సీటింగ్ కెపాసిటీ కలిగినటువంటి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున అతిరథ మహారాజులు, అదేవిధంగా విజయ్ తో కూటమిలో ఉన్నటువంటి 5 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా వీసీకే, వామపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు, అనుబంధ విభాగాల నాయకులు చేరుకోనున్నారు. అయితే ఇప్పటికే సినీ నటి అయినటువంటి త్రిష కూడా ఈ మహోత్సవానికి హాజరైంది. సో ఇండోర్ స్టేడియంలో మరి కాసేపట్లో గవర్నర్ చేతుల మీదుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు హీరో విజయ్. అయితే ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ప్రజా పరిపాలన సంబంధించినటువంటి శాఖ కావచ్చు, హోంశాఖ వంటి కీలకమైనటువంటి శాఖలను తనకు అత్యంత నమ్మకస్తులైన వారికి కేటాయించడానికి విజయ్ ఆలోచించిన తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు అనుభవజ్ఞుడైనటువంటి సింగోటియన్కి ఆ శాఖలు కేటాయిస్తున్నట్టుగా మనకు సమాచారం. ఇటు బస్సి ఆనంద్ కు మున్సిపల్ శాఖ, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అధవ్ అర్జున, ఈయన ఒక ముఖ్య అనుచరుడు అని కూడా చెప్పాలి ఇటు విజయ్ కి. అంటే ప్రతి ఒక్క విషయంలోనూ ఇటు మద్దతు కూడగట్టే విషయం దగ్గర నుండి కావచ్చు, ఎన్నికల దగ్గర నుండి కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమాలు అన్నింటిలో కూడా చాలా యాక్టివ్ గా విజయ్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి అధవ్ అర్జునకు క్రీడా, ఎక్సైజ్ శాఖలు, పార్టీ సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి నిర్మల్ కుమార్ కు విద్యుత్ శాఖ,
ఎస్సీ విభాగం నేత కుమార్ కు ఎండోమెంట్ శాఖ, ముఖ్య నేత అయినటువంటి అరుణ్ రాజ్ కు విద్యుత్ రిజిస్ట్రేషన్ శాఖ, వెంకటరామన్ కు విద్యాశాఖ, రాజ్మోహన్ కు ఆది ద్రావిడ సంక్షేమ శాఖ, ముస్తఫాకు మైనారిటీ శాఖలో ఇవ్వనున్నట్లుగా కూడా ఇటు తమిళ మీడియాలో వస్తున్నటువంటి వార్తలుగా చెప్పొచ్చు. సో ఇక ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా ఇటు రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కూడా హాజరనున్నట్లు కూడా తెలుస్తుంది. సో వీళ్ళందరి మధ్య కూడా ఇవాళ నూతన సీఎం గా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోకేష్, అంటే చాలా తక్కువ సమయంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 సీట్లు టీవీకి గెలిచి ఒక సంచలనం సృష్టించడం మనం చూసాం. అయినప్పటికీ ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎన్నో ట్విస్టులు, ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం కూడా మనం చూసాం. ఎట్టకేలకు ఫైనలీ విజయ్ మరి కాసేపట్లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో టీవీకే కార్యకర్తల్లో అలాగే విజయ్ అభిమానుల్లో ఎలాంటి సంతోషం కనిపిస్తోంది, అక్కడ ఎలాంటి సందడి వాతావరణం కనిపిస్తోంది, అలాగే ప్రముఖులు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? మీరు అన్నట్టుగా ఏదైతే అతి తక్కువ సమయంలోనే ఒక సినీ నటుడు రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెంది ఒక సక్సెస్ఫుల్ అయినటువంటి ఒక చరిత్రగా దీన్ని చూడాలి. ఎంతో మందికి విజయ్ ఒక ఆకర్షంగా నిలవనున్నారని కూడా చెప్పడంలో ఏమాత్రం నిస్సందేహంగా కూడా చెప్పొచ్చు మాత్రం. ఎందుకంటే చాలా తక్కువ సమయం 2024 చివరిలో పార్టీ ప్రకటించడం జరిగింది. అనంతరము ఎన్నికలు సమీపిస్తున్నాయి. 2026 ఎన్నికలకంతా కూడా సిద్ధం కావాలని చెప్పి తనను తాను సిద్ధం చేసుకోవడమే కాకుండా పార్టీని బలోపేతం దిశగా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తనకంటూ కొంతమంది వ్యక్తులను తయారు చేసుకోవడం అంతా ఆషామాషి కాదు. అతి తక్కువ సమయంలోనే ఉన్నటువంటి 234 స్థానాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా మొదటిసారి పార్టీ స్థాపించినప్పటికీ కూడా ప్రతి స్థానంలో కూడా తన తరపున తన పార్టీ తరపున ఒక వ్యక్తిని నిలబెట్టగలిగాడు. ఆ వ్యక్తిని గెలుపు దిశగా కూడా మూవ్ చేయగలిగాడు. ఆ విధంగా 108 స్థానాల క్లియర్ మ్యాండేట్ ను ఇటు తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని కొని పూర్తి స్థాయిలో ఆ విధమైనటువంటి మ్యాండేట్ సాధించగలిగాడు. సో మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 10 స్థానాలు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే దాదాపు అనేక అవాంతరాల నడుమ ఇటు మొదటగా కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం, అనంతరము వామపక్షాల మద్దతు కూడగట్టడం, చివరి నిమిషంలో బీసీకే ఐయుఎంఎల్ పార్టీల మద్దతు కూడగట్టి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ ను దాటి 121 స్థానాల మద్దతును పొందగలిగాడు. సో ఇవాళ ఆ ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో విజయ్కి, అదేవిధంగా సవాళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అధిగమించినటువంటి ఒక చరిత్ర. సో అన్నిటినీ కూడా ఇటు ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ మూమెంట్ ని చాలా హ్యాపీ మూమెంట్ గా తీసుకుంటున్నారు. చాలా సంబరాలు, ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు. అసలు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కల్లారా చూడాలని చెప్పి ఎంతో ఆశపడ్డారు. ఇక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. అయినప్పటికీ నెహ్రూ ఇండోర్ స్టేడియం కెపాసిటీ కేవలం 8,000 కావడంతో పూర్తి స్థాయిలో దాదాపు 5 కిలోమీటర్ల మేర మొత్తం ట్రాఫిక్ కంట్రోలింగ్, క్రౌడ్ కంట్రోలింగ్ అనేది ఇటు చెన్నై పోలీస్ శాఖ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుందనే చెప్పాలి. ఎక్కడ కూడా ఇటు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, తోపులాటలు లేకుండా పూర్తి స్థాయిలో ఈ ఏర్పాట్లు అయితే మాత్రం పర్యవేక్షిస్తున్నారు. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.